అయితే వాళ్ళ థర్డ్ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే లాంచ్ చేసిందన్నమాట. అదొచ్చేసి విన్స్టర్ ఈవీ అనమాట. దీని సైజ్ ఏమో క్రెటా లాగా ఉంది. కానీ కాంపిటీషన్ వచ్చేసి XUV 400, నెక్సాన్ ఈవీ అండ్ టాటా కర్వ్‌కి అయితే కాంపిటీషన్ ఈ వెహికల్ అయితే దింపిందన్నమాట ఎంజీ. బట్ ఈ కాంపిటీషన్‌ని తట్టుకొని దీంట్లో ఫస్ట్ ఉండడానికి ఎంజీ అనేది క్రేజీ ప్లాన్ అయితే వేసుకొని వచ్చిండు. అదేందని చెప్పేసి అంటే వీడు జస్ట్ కార్ మాత్రమే అమ్ముతాడంట. 9.99 లాక్ రూపీస్ ఎక్స్ షోరూమ్‌కి ఈ కార్ అయితే లాంచ్ అయిందన్నమాట. అంటే 10 లక్షల రూపాయలకి మీకు కార్ మాత్రమే అమ్ముతున్నాము. కార్ బ్యాటరీ కాదని చెప్పేసి అంటున్నారు. అదేంటి బ్రో ఎలక్ట్రిక్ వెహికల్‌లో కార్ నడిచేదే బ్యాటరీ పైన కాదని చెప్పేసి మీరు అంటారు. బట్ వీడేందంటే బ్యాటరీ మీకు అమ్మితే కాస్ట్ ఎక్కువైద్దని చెప్పేసి మేము మీకు రెంట్‌కి ఇస్తామని చెప్పేసి 3.5 రూపీస్ పర్ కిలోమీటర్ లాగా మన దగ్గర అయితే చార్జ్ చేస్తాడంట. ఎలక్ట్రిక్ బిల్ ఎక్స్‌పెన్సెస్ కూడా మనం దీంట్లో క్యాలిక్యులేట్ చేస్తే 3.5 ప్లస్ 1 రూపీ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 4.5 రూపీస్ అయితే మనకి కిలోమీటర్ లాగా చార్జ్ అవుతుంది ఈ కార్‌లో. ఇంకా లైఫ్ టైం మనకి బ్యాటరీ పైన ఫుల్ వారంటీ అనమాట. నీ బ్యాటరీ ఏం ఖరాబ్ అయినా ఎప్పుడైనా సరే షోరూమ్ వాడే చూసుకుంటాడు. జస్ట్ నువ్వు వానికి ఎన్ని కిలోమీటర్స్ అయితే నువ్వు తిరుగుతావో దానిపైన 3.5 రూపీస్ అయితే వానికి ఇవ్వాలన్నమాట. అంటే ఒక 10,000 కిలోమీటర్స్ మనం తిప్పితే కంపెనీ వాడికి మనము 35,000 రూపీస్ అనేది పే చేయాలి.